హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ తెలుసు. ఇక బాహుబలి సినిమా తర్వాత అయితే పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్క సినిమాని డార్లింగ్ క్రేజ్ని అలా పెంచేస్తున్నాయి. అయితే ఈ మూవీ తర్వాత ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం డార్లింగ్ నటిస్తున్న రాజాసాబ్, ఫౌజీ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇక పలు రకాలుగా సీక్వెన్స్లు కూడా చేస్తున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్పై భారీ హైప్ ఉంది. ఇవే కాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సామాన్యులే కాకుండా సెలబ్రిటీస్ సైతం ప్రభాస్కు వీరాభిమానులు ఉంటారు. ముఖ్యంగా డార్లింగ్ సరసన ఛాన్స్ కొట్టేందుకు చాలామంది హీరోయిన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయినా కూడా ప్రభాస్తో ఇంతవరకు నటించని ఒక హీరోయిన్ ఉంది తెలుసా? తెలుగులో టాప్ హీరోయినే, కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరు కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఆమె ఎవరో గారండి, హీరోయిన్ సమంత. అవును, వీళ్ళిద్దరి కలయికలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి శామ్ తెలుగులో ఉన్న అందరూ స్టార్ హీరోయిన్స్ సరసన నటించింది, కానీ ఇప్పటి వరకు ప్రభాస్తో మాత్రం సినిమా చేయలేదు. గతంలో ఈ కాంబో గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించాడు. తనకు సమంతకు మధ్య దాదాపు ఒక 10 అంగుళాల ఎత్తు తేడా ఉంటుందని, అందుకే కెమెరా ఫ్రేమ్ సెట్ చేయడం కష్టమవుతుందని చెప్పాడు. అందుకే వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రభాస్ కూడా దాదాపు 6 అడుగులు ఎత్తుంటాడు. సమంత దాదాపు ఒక 5 అడుగుల 2 అంగుళాల పొడవు ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పటి వరకు తెలుగులో ఉన్న అందరి హీరోయిన్లతో కలిసి నటించాడు. మరోవైపు సమంత సైతం తెలుగులో ఉన్న అందరి హీరోలతో నటించింది. ఏ మాయ చేసేవే సినిమాతో కథానాయికగా తెరకెక్కడం చేసిన శామ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరితో నటించింది. అయితే కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న శామ్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే తిరిగి మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెట్టబోతుంది. అండ్ ఒకవేళ సమంత అండ్ ప్రభాస్ కాంబినేషన్ అనేది కుదిరితే, ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.